ఓకే. సో ఈ రెండింటిని బేస్ చేసుకుని నానో మెటీరియల్స్ ని క్లాసిఫై చేశారు. ఓకేనా? బేస్డ్ ఆన్ డైమెన్షన్స్ నానో మెటీరియల్స్ ఆర్ ఫర్దర్ క్లాసిఫైడ్ ఇంటూ 0 dimensional. ఏంటమ్మా? 0 and 1 dimensional, 2 dimensional and 3 dimensional. ఓకేనా? 0D, 0D. Next 1D, 2D and 3D. ఓకేనా? సో మనకి నానో స్కేల్ అని ఉంటుంది. pH స్కేల్ అని ఎప్పుడైనా విన్నారా? సో అందులో 14 రేంజ్ ఉంటుంది. 0 to 14 రేంజ్ ఉంటుంది. ఈ రేంజ్ యాసిడ్స్, ఈ రేంజ్ బేసెస్, ఇవి న్యూట్రల్ అని చెప్తాం. ఓకేనా? అలానే మనకి నానో స్కేల్ అని ఉంటుంది. ఓకేనా? ఇట్ ఆల్సో స్టార్ట్స్ ఫ్రమ్ 0 to 10 to the power of -9 or ఇక్కడ -9 ఉంటాయి, ఇక్కడ +9. ఓకేనా? అలా మనకు ఒక స్కేల్ అనేది ఉంటుంది. ఆ స్కేల్లో ఎలా డివైడ్ చేశారంటే నానోమీటర్స్, ఏ నానోమీటర్ దగ్గర ఎంత సైజు ఉంటుంది ఆ పార్టికల్ అనేది ఆ స్కేల్లో మీకు క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఓకేనా? సో అందుకే సెన్స్ బోర్డ్ అది హాఫ్ పెట్టి చూడడం అనుకుంటున్నాను, అది వర్క్ అవ్వాలి. ఓకేనా? సో అది వర్క్ అయినప్పుడు ఆఫ్టర్నూన్ అయితే వర్క్ అయితే మీకు వస్తుంది 1 డైమెన్షన్ ఉంది, 2 డైమెన్షన్ ఉంది అండ్ 3 డైమెన్షన్. ఓకేనా? సో బేస్డ్ ఆన్ నేచర్, నేచర్ని బట్టి ఎలా చేశారు అంటే ఆర్గానిక్, inorganic and some polymers. ఓకే. సో ఇలా నేచర్ బట్టి అది ఆర్గానిక్ అయితే అంటే ఆర్గానిక్ మెటీరియల్ తో తయారైతే ఆ మెటీరియల్ ని ఆర్గానిక్ బేస్ లోకి వస్తుంది. ఇన్ఆర్గానిక్ మెటీరియల్స్ యూజ్ చేస్తే ఇన్ఆర్గానిక్ వస్తుంది. ఐదర్ ఇట్ మే బి పాలిమర్, అవి పాలిమర్ బేస్ లోకి వస్తాయి. ఓకేనా? సో ఈ వీటిని ఉపయోగించి తయారు చేసిన ఆబ్జెక్ట్స్ ఏంటి? నానో మెటీరియల్స్, నానో ట్యూబ్స్, నానో క్లస్టర్